శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జూన్ మధ్య నుండి ప్రారంభించి కుజుడు అలాగే కేతువు గ్రహాల యొక్క కలయిక 2 నెలల పాటు కొనసాగుతుంది. అష్టమాధిపతి కుజుడుగా ఉన్నటువంటి ఈ యొక్క రాశిలోనే ఈ యొక్క గ్రహ సంచారం అనేది ఉంది. వీరికి చాలా లాభంగా ఉంటుంది. అధిక మొత్తంలో డబ్బులు రావడము, ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి సహాయం పొందడము, ఏదైనా సరే ఊహించని పరిణామాలు జరగడము, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అందడము, అనుకోకుండా ప్రయాణం అవ్వడము, ఏదైనా ప్రయాణం చేస్తూ మధ్యలో మళ్ళీ తిరిగి ప్రయాణం వెనక్కి వచ్చేసేయడము, ఏవైనా వాతావరణ సమస్యల నుంచి ఇబ్బంది పడి వెనక్కి రావడము, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కానీ అన్నీ కూడా లాభంగానే ఉంటుంది, ఎక్కడ నష్టపోరు. ఈ రాశి వారికి సంబంధించి ధనపూర్వకంగా మాత్రం చాలా బాగుంటుంది. మ్యారిటికల్ లైఫ్లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు, గొడవలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. పిల్లలకు సంబంధించి మీకున్నటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎప్పటి నుంచో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నవన్నీ కూడా మీ భ్రమలే అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్కి మీరు వచ్చేస్తారు. ఇవంతా కూడా పూర్తిగా గ్రహ సంచారాలు ఎన్నో ఆటుపోట్లు అండి, మామూలు విషయమా? మకర రాశి వారు ఏలినాటి శని దాటారు, శని తిరోగమనాన్ని దాటారు. ఆ తర్వాతకి ఇప్పుడు ఉన్నటువంటి మంచి కప్లో మంచి కావాల్సినటువంటి మధుర పదార్థం వేసుకొని తినాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగాలు చేయకండి. ఎవరైనా వ్యాపారస్తులు ఏదైనా తెలవని వ్యాపారం, అంటే ఒక వ్యాపారం పెడుతున్నామంటే దాని గురించి మీకు అవగాహన ఉండాలి, అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితులు, ఇప్పుడు ఏమీ తెలవనటువంటి వాడికి ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తే వాడు ఏం చేస్తాడు? ఆ ఉద్యోగం చేయలేడు. అలాగే అనుభవం లేనటువంటి వ్యాపారం కూడా నష్టాన్ని తెస్తుంది. ఇది ప్రయోగాత్మకమైనటువంటి పనుల కిందికి మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ధన నష్టం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కొంతమంది ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా ఇవాళ రేపు ఏముంది, 3 లక్షలు డబ్బులు కడితే లేదా 10 లక్షలు డబ్బులు కడితే బ్యాక్ ఎండ్లో జాబ్ ఇప్పిస్తూ ఉంటారు. మీకు పని గురించి అవగాహన లేకుంటే మీరు ఆ ఉద్యోగం తీసుకొని ఏం చేస్తారు? కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, దాని గురించి ఒక అవగాహన తెచ్చుకొని ఎంతో కొంత కనీసం ఒక మనిషి అవతల మనల్ని క్వశ్చన్ చేస్తే 10లో 5 సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఇబ్బంది ఉండదు. కొంతమందిని చూశాను కాబట్టి నేను ఇంతగా నొక్కి వక్కా నుంచి చెప్పడం జరుగుతుంది. నా దగ్గరకు వచ్చినటువంటి ఒక 5-6 ఉన్నారు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళ 5గురిలో ఆల్మోస్ట్ 2 వ్యాపారము, ముగ్గురికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఉన్నారు. సో వాళ్ళు డైలమాలో ఉన్నారు. చదువుకుంది ఒకటి, వాళ్ళు పోవాల్సినటువంటి పరిస్థితులు ఒకటి. వ్యాపారస్తులు కూడా అంతే. వాళ్ళకి అస్సలు అనుభవం లేని హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్తే రేపటి నాడు ఎవరైనా సరే చేసేటువంటి వాడు లేకపోతే నువ్వు చేయగలవా అని అడిగా. కాబట్టి మనం అనుభవాన్ని తెచ్చుకొని ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దిగ్విజయవంతంగా సాగించవచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ జాబర్స్, ఎగ్జిస్టింగ్ వ్యాపారంలో ఉన్నారో మీరు కూడా కొత్త ప్రయోగాలు చేయకండి అని నా సలహా. అలాగే ఇంకెవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మంచి కాలం. ఎందుకంటే ఈ పాటికే అసలు పెళ్లి సంబంధాలు కుదిరేసి ఉండాలి వీళ్ళకి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం స్టార్టింగ్లో లేదా ఎండింగ్లోనే వీరికి వివాహానికి సంబంధించి అనుకూల స్థితులు ఇచ్చేస్తాడు. కాబట్టి వీరికి ఆల్రెడీ వివాహం కుదిరుంటుంది. ఈ వివాహం కుదిరిన తర్వాత కూడా ఏంటంటే కొన్ని డిస్కషన్స్ చేస్తారు వచ్చేటువంటి వుడ్బీతోని, బెటర్ హాఫ్తోని. ఏంటంటే నా గతంలో ఇలా జరిగింది, గతం గురించి జరిగిన దాని గురించి ఉన్నవి లేని కలిపి మీరు ఏదో గొప్పలు చెప్పుకోవడం లాంటి వాటికి పోకండి. దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలంటే 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాము. కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా పంపిస్తే పూర్తిగా జాతకం గురించి తెలుసుకోవచ్చు. అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ 12 రాశులకి కూడా ఎండింగ్లో వేసుకోండి. అన్ని వర్గాల వారికి సంబంధించి, అది గృహిణులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరికీ సంబంధించి వేరువేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు గురవుతారు. సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి ఇబ్బందులు. మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే, ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి
తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రంతో పాటు 5 మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమెడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో, జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. ఆడవాళ్ళకి 5 వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది క్రతువులో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇంతకీ ఏంటా రెమెడీ అంటే, సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం, మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరేం చేయండి అంటే 5 మంగళవారాల పాటు ప్రతి మంగళవారము కూడా జంట నాగులకు ప్రదక్షిణ చేయాలి. అది కూడా 21 ప్రదక్షిణ చేయాలి. దానికంటే మునుపు ఈ జంట నాగులకి పాలు ఒక 10 రూపాయల టెట్రా ప్యాకెట్, 14 రూపాయలకి ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, పాలు, అలాగే నీళ్లు 2 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఎంగిలి చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి. నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాతకు కొన్ని మాత్రమే 2 లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి. మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని 21 బొట్లు పెట్టాలి. 21 సార్లు బొట్లు పెట్టాలి. ఈ 21 బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ 21 బొట్లు కూడా పెట్టండి. ఆ తర్వాత వీలైతే ఒక 30 రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది, రెడ్ కలర్ బ్లౌజ్, అది స్వామివారికి కప్పండి. 5 రూపాయల పసుపు, 5 రూపాయల కుంకుమ, లేదు 10 రూపాయల పసుపు, 10 రూపాయల కుంకుమ, చిన్న గంధం డబ్బా, 14 రూపాయల పాల ప్యాకెటు, వాటర్ బాటిలు, 10 రూపాయల నెయ్యి, 2 దీప ప్రమిదలు, 3 ఒత్తులు. అయితే ఇలా మీరు వస్త్రం కట్టిన తర్వాతకి ఓ 10 రూపాయల పూలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని 21 బొట్లు పెట్టండి. 21 బొట్లు పెట్టండి. 21 ప్రదక్షిణాలు కూడా చేయండి. ఇలా 5 వారాల పాటు మీరు చేస్తే 21 × 5 ఎంత అవుతుంది? 105. లాస్ట్ వారం 3 బొట్లు ఎక్కువ పెట్టండి, 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి. దీనివల్ల ఏమవుతుందనంటే 108 సార్లు మీకై మీరే హోమం చేసినట్టు. భూమికి సంబంధించి ఇబ్బందులున్న రైతులు కానీ, ఆరోగ్య సమస్యలు, ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ, షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు, రోగ బాధలు, ఈతి బాధలు, భూమికి సంబంధించిన బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా, కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి. క్లియర్గా మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా, అంటే డిస్క్రిప్షన్గా నేను చెబుతూ ఉన్న అన్నీ కూడా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే 10 రూపాయల నెయ్యి 2 దీప ప్రమిదలు, ప్రతిసారి కొత్త దీప ప్రమిదలే తీసుకెళ్ళాలి. అలాగే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి, ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త, 3 ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం. వేర్వేరుగా 3 ఒత్తులతో దీపాలు వెలిగించకండి, 3 కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి. మీరు ఏ పదార్థములు తీసుకువచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్ళొద్దు. మీరు 2 అట్టిపండ్లు నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి, కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా కొట్టండి, తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి, ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఇది మంగళవారం నాడు ఉదయం 7:20 లోపు చేయడం వలన కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కేతువుల యొక్క కలయిక 2 నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతువు మతిమరుపు కారణం. చాలామంది మతిమరుపుతోని ఇబ్బంది పడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామము, ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామములు ఏవైనా సరే ఒక 6 నిమిషముల పాటు
నిత్యము నిర్విరామంగా కాన్సన్ట్రేషన్గా చేయండి. ప్రాణాయామం చేయడం వలన మతిమరుపు పోతుంది. రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారన్నా ఉలవలకు సంబంధించినటువంటిది తినాలి. ఆంధ్ర సాంప్రదాయం ఉలవచారి లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి. రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది. అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి. ఇక అన్నీ కూడా మేము క్లియర్గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి. చాలామంది ఇవాళ రేపు జాతకం చూయించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరందరికీ కామన్గా రెమెడీస్ కానీ ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికీ కామన్గా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్లో ఉండి కడుపు నొప్పితో బాధపడవచ్చు. ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్న పని చేస్తూ ఉండొచ్చు. ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే. గోచారము కానీ జాతకం కానీ జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి. మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది. వీలైనంత వరకు మనం ఏం చేయాలి? ధర్మాన్ని పాటించాలి. కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే, ఎందుకంటే చాలామందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిననాటి శని ప్రభావం ఒకవైపు ఉంటే అర్ధాష్టమ శని ప్రభావము, అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. కుజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటివేవి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్గా మీ జాతకం తెలుసుకోండి. ఈ యొక్క జాతకం పర్సనల్గా కావాలి అని అంటే ఖచ్చితంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా 1 గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా ఈ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే చాలామంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు. ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష, నరదిష్టి, బాణామతి, చెదురుబాటు లాంటివి చేసినా పనిచేయవు. ఎందుకు అంత విశేషం అనంటే స్వామివారు సేద తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం. ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల. ఇది మేము తెప్పియడం కూడా పాతాళ శంభు దేవాలయం నుంచే తెప్పియడం జరుగుతుంది. పాతాళ శంభు మురుగన్ దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు. ఈ కరుంగలి మాలని నాకు దగ్గర ఎప్పుడు హోమం జరిగినా హోమాలలో, ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగినా అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ కరుంగలి మాల కాస్ట్ 1116, కొరియర్ ఛార్జెస్ 100 రూపాయలు మాత్రమే. జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అని అంటే ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్లు చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.